హై బ్రో. హాయ్ బ్రో. మీరందరూ ఖచ్చితంగా జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి చూడండి. జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం అసలుకే మర్చిపోకండి. బ్రో, ఇప్పుడు దేవరా నుంచి మూవీపై ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్ మరి టూ మచ్గా ఎక్కువ ఉంది అందరికీ. పెద్ద భారీ ఎత్తున చాలా మంచిగా 1000 కోట్లు క్రాస్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. గట్టి నమ్మకం ఉంది. సో గట్టి నమ్మకం ఉంది. ఈ సినిమాతోని ఇండియాని మొత్తం షేక్ చేయాలనేది నా కోరిక. మన ఎన్టీఆర్ సార్ ఎప్పుడు డ్యాన్స్లో కింగే కదా ఆయన. మీరు కూడా డాన్సర్ అని విన్నాను. అంటే యాజ్ ఎ డాన్సర్గా మీకు ఎన్టీఆర్ అన్న డ్యాన్స్ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఎన్టీఆర్ అన్న డ్యాన్స్ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఏమన్నా ఇన్స్పైరింగ్ ఉంటుంది కదా. అంటే మీరు కూడా డ్యాన్స్ మాస్టర్గా ట్రై చేస్తున్నారు కదా. అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఎన్టీఆర్ అన్న డ్యాన్స్ చూస్తుంటే? అదే అంటున్నా అన్న, ఇప్పుడు డ్యాన్సర్గా చూసుకుంటే సింగిల్ టేక్లో కొట్టే మగాడి ఎవ్వడు లేడు, ఎన్టీఆర్ అన్ననే ఉన్నారు. ఆయనకు మించి డ్యాన్సర్ ఎవరైనా ఉన్నారంటే నేను ఒప్పుకోను. సింగిల్ టేక్లో ఎవరైనా కొడతారంటే అది ఎన్టీఆర్ సారే. అంతే. అంటే మీకు ఇప్పుడు ఎన్టీఆర్ అన్న డ్యాన్స్ చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఒక ఇన్స్పైరింగ్ టైప్లో ఏమన్నా అనిపిస్తుందా? నేను ఈ డ్యాన్స్ ఇండస్ట్రీకి రావడానికి కారణమే ఎన్టీఆర్ సార్. ఈ డ్యాన్స్ ఇండస్ట్రీలో డ్యాన్స్ నేర్చుకోవాలని నాకు తప్పన వచ్చింది కూడా ఎన్టీఆర్ సార్ వల్లనే. దేవరా మూవీపై మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మరి? ఎక్స్పెక్టేషన్ అంటే తట్టుకోలేం బ్రదర్. అది ఫస్ట్ షో వెళ్ళి చొక్క చించేసి ఆయన డ్యాన్స్ చేయాలన్నంత కసిగా ఉన్నాం, కానీ ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. అంతే. అంటే ఫస్ట్ డే ఇప్పుడు ఎన్టీఆర్ అన్నది స్క్రీన్ మీద చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది అంటే మా దేవుడు దిగొచ్చిండు అనిపిస్తుంది. అంతే. అంతకు మించి ఏం లేదు. అంటే ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఇప్పుడు సింగిల్ టేక్ ఆర్టిస్ట్గా చేస్తూ ఉంటారు కదా, అది చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది మరి? నేను ఆయనకు తమ్ముడుగా పుట్టుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఆ టైప్లో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి కొన్ని నేర్చుకోవచ్చు మనం ఆయనతో పాటు ఉంటే. సో ఆయనతో పాటు పుట్టి, ఆయనతో పాటు పెరిగి, ఆయనతో పాటు యాక్టింగ్ చేస్తే ఉంటే కిక్కు. ఎన్టీఆర్ అన్న లుక్ దేవరాలో చూశారు కదా, అంటే గ్లిమ్స్ కూడా ఒకటి చిన్నది వచ్చింది కదా, అంటే అది చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది మరి? యాజ్ ఏ టైగర్ దిగి వచ్చినట్టు అనిపిస్తుంది. టైగర్ దిగి వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మరి దేవరా మూవీ అంటే మీరు గ్లిమ్స్ చూశారు కదా, స్టోరీ ఏముంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మామూలుగా? స్టోరీ పరంగా వెళ్తే స్టోరీ అనుకుంటున్నానంటే అది సముద్రంలో అది ఫైటింగ్ సీన్ ఒకటి వచ్చింది కదా, అది నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎర్ర సముద్రం అని డైలాగ్ విన్నప్పుడు ఎలా అనిపించింది మరి? గూస్ బంప్స్ వచ్చినాయి అన్న, గూస్ బంప్స్ వచ్చేసినాయి. ఇంకేం లేదు, మాటలు లేవు, మాట్లాడుకోవట్లేవు, దుమ్ము లేచిపోయింది. మన దగ్గర బ్యానర్ లేవు అలా. అంతే. ఒక్క ముక్కలో దేవరా మూవీ గురించి అండ్ ఎన్టీఆర్ అన్న గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు మరి? సినిమా మాత్రం బొమ్మ దిద్దరెళ్ళిపోద్ది, దుమ్ము లేచిపోద్ది అంతే.